సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరుబాట చేపట్టారు. ఆలేరు పట్టణంలోని ఈదులవాగును పరిశీలించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరుబాట సందర్భంగా సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆలేరు పట్టణంలోని ఈదులవాగు, రత్నాలవాగులను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ, నియోజకవర్గ కేంద్రంగా ఉన్నటువంటి పట్టణంలో ఆలేరు, బహదూర్పేట మధ్యలో రత్నాలవాగు, ఈదులవాగులపై లో లెవెల్ కల్వర్టుల వలన వర్షాకాలంలో కొంచెం వరద వచ్చినా ఆలేరు నుండి మోటకొండూరు ఇతర మండలాలకు ప్రయాణం నిలిచిపోతుందని, వెంటనే ఈదులవాగు, రత్నాలవాగులపై హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని పోరుబాట సందర్భంగా డిమాండ్ చేశారు. ఆలేరు పట్టణం నియోజకవర్గ కేంద్రం అయినప్పటికీ వర్షాకాలం వస్తే జాతీయ రహదారి తప్ప ఇతర మండలాలతో సంబంధం లేకుండా వరద దిగ్బంధంలో పట్టణం ఉంటుందని, వెంటనే హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేసి సమస్యను పరిష్కరించాలన్నారు. అనంతరం పట్టణంలో గత 3 సంవత్సరాల క్రితం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మాణం చేపడుతున్న సమీకృత కూరగాయల మార్కెట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోట్లాది రూపాయల ప్రజాధనం పెట్టి మార్కెట్ను పూర్తి చేయకపోవడం వల్ల సంవత్సరాల తరబడి ఉన్న కట్టడాలు శిథిలావస్థకు చేరే పరిస్థితి వస్తుందని, ఆలేరు పట్టణ ప్రజల మౌలిక వసతుల కల్పన కోసం తలబెట్టిన సమీకృత మార్కెట్ను వెంటనే పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పోరుబాటను పరిష్కరించాలి. ప్రజా సమస్యలను వెంటనే అసంపూర్తిగా ఉన్న సమీకృత మార్కెట్ వెంటనే అసంపూర్తిగా ఉన్న సమీకృత మార్కెట్ ను వెంటనే అసంపూర్తిగా ఉన్న సమీకృత మార్కెట్ ను వెంటనే నశించాలి. ప్రజా సమస్యలపై పాలకుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. ప్రజా సమస్యలపై పాలకుల నిర్లక్ష్య వైఖరి. ఆలేరు నియోజకవర్గ కేంద్రానికి మండలము, అదేవిధంగా మోటకొండూరు, ఆత్మకూరు మండలాలకు వెళుతున్న రోడ్డు ఇది. ఇక్కడ బహదూర్పేట, ఆలేరు మధ్యలో చిన్న కల్వర్ట్ ఉన్నది. ఇది కనుక వర్షం వస్తే పూర్తి స్థాయిలో ప్రజల రవాణాకు ఆటంకంగా ఉన్న పరిస్థితి. ఇవాళ ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి పోకుండా మారే ప్రమాదం ఉన్నది. ఇప్పటికీ అనేక సందర్భాల్లో వరదలు వచ్చినప్పుడు ఈ గ్రామాల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉన్నది. అందుకే సిపిఎం పార్టీగా ఇవాళ ఆలేరు టౌన్ లో బ్రిడ్జికి అవతల సైడ్ ఉన్న రత్నాల వాగు గాని, ఇక్కడున్న ఈదుల వాగు గాని, అదేవిధంగా మంతపురికి సంబంధించిన వాగు గాని, వీటన్నిటి కల్వర్ట్ల పైన హై లెవెల్ బ్రిడ్జిని నిర్మించడం ద్వారా ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి రవాణా సౌలభ్యంగా ఉంటది. ఎట్లాంటి ప్రాణ నష్టం కూడా జరగదు, రవాణాకు ఆటంకం జరగదు. ఇట్లాంటి సందర్భంగానే ప్రభుత్వం ఆలోచన చేయాలి. తీరా వర్షం వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు హడావుడి చేయడం కాదు. ఇప్పుడు అవకాశం ఉన్నది. ఇప్పుడు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఇక్కడ హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టడంలో బాధ్యత తీసుకోవాలని కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజల రవాణా సౌకర్యానికి ఆటంకంగా ఉన్న ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పోరుబాట సందర్భంగా డిమాండ్ చేస్తాం. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.